ఐపీఎల్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ ఐపీఎల్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ టెక్నాలజీ పెరిగిన తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ప్రతి చేతిలో మనం క్రికెట్ లైవ్ చూస్తున్నాం. క్రికెట్ పాపులారిటీ పెరిగింది, క్రికెట్లో డబ్బులు పెరిగినాయి. దాన్ని కమర్షియల్గా ఎన్కరేజ్ చేసుకోవడానికి తప్పితే బోర్డు గేమ్ లేదు. బీసీసీఐలో నేను ఛాలెంజ్ చేస్తున్నా, బీసీసీఐ కండక్ట్ చేసి అండర్-14 టోర్నమెంటే లేదు. స్టేట్ టీమ్ సెలెక్ట్ చేసి మీరు ఏం చేయదలుచుకున్నారు? 3500 బాయ్స్ వచ్చిండ్రు, నువ్వు సెలెక్ట్ చేయాల్సింది 15 మెంబర్ టీం. నీ ప్రాసెస్ ఏంది? డిస్ట్రిక్ట్స్ వైజ్ నుంచి పిల్లలు పిలిచినప్పుడు ప్రతి డిస్టిక్ ఇంటర్ డిస్టిక్ లీగ్ కండక్ట్ చేయడం, డిస్టిక్లో సెలెక్షన్ పెట్టడము చేయాలి. మీరు చేయాలనుకున్నప్పుడు మీ ప్రాబ్లం ఏంటంటే దెర్ ఇస్ ఎ కోర్ట్ ఆర్డర్, దెర్ ఇస్ ఎ బీసీసీ ఆర్డర్ దట్ ఇఫ్ యు ఆర్ కండక్టింగ్ లీగ్ ఆర్ ఎనీ క్రికెట్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అవుట్ సైడ్ హైదరాబాద్ సిటీ, టీసీఏతో మీరు కొలాబరేట్ గా చెప్పిండ్రు కాబట్టి ఆ లీగల్ ప్రాసెస్ మేము అడ్డం పడుతూ మీరు లీగల్ ప్రాసెస్ లో మీరు తప్పు చేయకూడదు, మళ్ళీ నాన్ కంప్లైంట్ అవుతారు కాబట్టి హైదరాబాద్ లో మేము వాడిస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలందరినీ పేరెంట్స్ ని మీరు హైదరాబాద్ పిలిచింది. 3500 మంది, మంచినీళ్ళు లేవు, బాత్రూమ్ ఫెసిలిటీ లేదు, ఛాయ్ దొరకదు. వాళ్ళందరూ మొత్తం ఏదో ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళని ఎక్కడో బయట బార్డర్ లో ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ నిలబెట్టినట్టు ఆ కోట కాంపౌండ్ వాల్ బయట హైవేలో రోడ్ ఎంబడి ఆ పరేడ్ రోడ్ పక్కన అక్కడి నుంచి ఇక్కడ దాకా బార్లు క్యూలో నిలబెట్టిన వాళ్ళని సాయంత్రం వరకు వాళ్ళకి మంచినీళ్ళు అడగలే. ఎంత ఇన్హ్యూమన్ అండర్-14 బాయ్స్ వాళ్ళ పేరెంట్స్ ఊరు నుంచి సాయంత్రం వరకు మంచినీళ్ళ ఫెసిలిటీ లేదు వాళ్ళకి. మళ్ళీ తెల్లారి సగం మందిని రీసర్వ్ చేసుకున్నారట. తెల్లారి మళ్ళీ రమ్మన్నారు, తెల్లారి మళ్ళీ రమ్మని మళ్ళీ 1500 మంది యాడ్ అయిన 6000 మంది అయినారు. ఇన్ని వేల మంది క్రికెటర్లను మీరు డేటా రిజిస్టర్ చేసి 15 మంది క్రికెటర్లు సెలెక్ట్ చేయడానికి మీ దగ్గర సిస్టమ్ లేదు, డిస్ట్రిక్ట్స్ లో మెకానిజం లేదు, అకాడమీస్ లేవు, కోచెస్ లేరు, మీకు క్వాలిఫైడ్ మెకానిజం సిస్టమ్ లేదు. మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి టీసీఏతో కొలాబరేటివ్ అని బీసీసీఐ చెప్పింది. ఇంకా బుద్ధి రాలేదు మీకు.